నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. దుబ్బాకలో కాంగ్రెస్ వర్గపోరు. హరీష్ రావుపై విమర్శలు చేయడం తగదు. రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి రుణమాఫీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మబోరు. టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా లీడర్ సుధాకర్ గౌడ్. ఎలక్షన్ల హామీలు ఇచ్చిన ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న రుణమాఫీ ప్రకటన అయితే ఏదైతే ఉందో, మరి కొంతమంది దుబ్బాక నియోజకవర్గంలో మరి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకునే నేపథ్యంలో మరి ఒక విషయం నేను రైతులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అసలు విషయం ఏంటంటే, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయలు ప్రకటిస్తే ఆనాడు 7,500 కోట్ల రుణం అవసరము ఏర్పడ్డది. ఈరోజు ఎలక్షన్ల హామీల నేపథ్యంలో ఆ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి రైతు భరోసా కింద దాదాపు 7,500 రూపాయలు ప్రకటిస్తా అని చెప్పి ఎలక్షన్ల హామీ ఏదైతే ఇచ్చిండో దానికి రుణము 11,250 కోట్ల రుణము అవసరం ఉన్నది. మరి రైతు రుణమాఫీ కింద ఈరోజు 6,098 కేవలం 6,098 కోట్లు ప్రకటిస్తూ నేను రుణమాఫీ చేసిన అని చెప్పి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కానీ ఈరోజు సంఘాలు గుద్దుకుంటూ ఉన్నారు. ఇది రైతులకు కనువిప్పు కావాలి, రైతులు అసలు విషయం తెలుసుకోవాలి. మరి ఏదైతే నిన్న దుబ్బాక నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, నాకైతే ఎవరో తెలియదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మరి అసలు బాధ్యులు ఎవరు, ఒకవైపు శ్రావణ్ కుమార్ రెడ్డి వర్గం అని, ఇంకోవైపు చెరుకు శ్రీనివాస్ రెడ్డి వర్గం అని, మరి ఇరు వర్గాలు కొట్లాడుకున్న పరిస్థితి మన కళ్ళ ముంగట దుబ్బాక నియోజకవర్గంలో కనబడుతూ ఉన్నది. వాళ్ళే కొట్లాడుకుంటారు. మరి వారి కార్యకర్తలకు ఏం చేస్తారు, ఏం కాపాడుతారో అసలు తెలియదు. మరి ఈ దుబ్బాక నియోజకవర్గంలో రైతులు అనేది అంత విజ్ఞానవంతులు, తెలివివంతులు, రైతు పక్షపాతి ఉన్నటువంటి రైతులు, మేధావులు చాలామంది ఈ విషయాన్ని నిగ్రహించుకొని తెలుసుకున్న ఆవశ్యకత ఉన్నది. మరి గత హయాంలో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకొని వాళ్ళ నాన్న మీద ప్రేమతోటి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి పోయి ఈరోజు టికెట్ తెచ్చుకొని 2-3 పర్యాయాలు పోటీ చేస్తే కనీసము డిపాజిట్ కోల్పోయిన వ్యక్తి ఈరోజు హరీష్ అన్న మీద అవాకులు చవాకులు విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉండి మరి చేస్తున్న సందర్భం. అసలు హరీష్ అన్న చేసేమో అసలు ముందు నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. నీకు ఎన్ని ఓట్లు పడ్డాయి, దుబ్బాక నియోజకవర్గంలో నీ ఎవరు ఆదరించుర్రు, అసలు నీకు వచ్చిన ఓట్లు ఎన్ని, నువ్వు ఒక మాజీ మంత్రిని పట్టుకొని అసలు అనేక రకాలుగా దుర్భాషలాడుతూ మరి ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నావు. బిడ్డ శ్రీనివాస్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే భవిష్యత్తులో అయినా సరే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని దుబ్బాక నియోజకవర్గంలో పోటీ చేయి. నీకు దమ్ము ఉంటే గెలువు. కానీ ఈ అల్లకొల్లి మాటలు మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఎప్పటికప్పుడు మరి సంఘటిస్తాం, ప్రతిఘటిస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.